నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. హైదరాబాద్లో సంచలనం రేపిన లవ్ జిహాదీ బాధితురాలు సంచలన విషయాలు ఇప్పటికే బయటికి వెల్లడించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగినైనా తనను మతం మార్చుకున్నానని చెప్పి ట్రాక్ చేసి పెళ్లి చేసుకున్నాడని, ఆ మతం తర్వాత తనను మతం మార్పించినట్టు తెలిపింది. తనపై ఆ తర్వాత బీఫ్ తినమన్నారని, ఖురాన్ చదవాలని తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చినట్లు బాధితురాలు తన గోడును వెళ్లబోసుకున్నది. కూకట్పల్లిలో సంచలనం రేపిన లవ్ జిహాదీ ఘటనలో తన బాధల్ని వెలగక్కింది. ఏపీకి చెందిన వ్యక్తి గత ఏడాది నన్ను ప్రేమ పేరుతో మోసగించి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. మొదట తానే మతం మార్చుకొని పెళ్లి చేసుకున్నాడని, ఆ తర్వాత అతడి అసలు రూపం బయటికి వచ్చిందని ఆరోపించింది. ఆ వ్యక్తి తనను పెళ్లి చేసుకొని అతని సోదరులతో అత్యాచారం చేయించాడని వాపోయింది. నెల్లూరుకు చెందిన నవాజ్ అనే వ్యక్తి గతేడాది మే నెలలో కూకట్పల్లిలో ట్రేడింగ్ ఫుడ్ బిజినెస్ పేరుతో బాధితురాలు ఫ్యామిలీకి పరిచయం అయ్యాడు. తాను హిందువుగా మారిపోయినట్లు వారిని నమ్మించాడు. తన పేరును నవాజ్ కాకుండా నవదుర్గగా మార్చుకున్నట్లు ఏకంగా ఒక సర్టిఫికెట్ కూడా చూపించాడు. నవాజ్ సోదరులు కూడా అదే చెప్పి ఆ మహిళను నమ్మించారు. భవిష్యత్తులో దుబాయ్ వెళ్ళిపోదామని మాయమాటలు చెప్పి తనను మోసం చేసినట్టు బాధితురాలు ఆరోపిస్తున్నది. ఈ క్రమంలోనే గతేడాది జూలైలో తాము ఇద్దరం పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. పెళ్లి సమయంలో తన పేరును నజీరాగా నవాజ్ మార్చినట్టు ఆరోపించింది. ఇది ఇలా ఉంటే ఆ తర్వాత నవాజ్ మోసాలు బయటికి వచ్చాయని చెబుతుంది. నవాజ్కు అప్పటికే 2 పెళ్లిళ్ళు అయినట్టు తనకు అక్టోబర్ నెలలో తెలిసిందని బాధితురాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే తనను బెదిరించడం మొదలుపెట్టాడని, గుల్బర్గాలోని కాజాకు నవాజ్ దర్గా వద్దకు తీసుకెళ్లి బలవంతంగా మతం మార్చినట్టు తెలిపింది. ఆ తర్వాత కల్మా చదివించాడని తెలిపింది. అతడు చెప్పిన మాట వినకపోతే తీవ్రంగా కొట్టేవాడని, బలవంతంగా బీఫ్ తినిపించేవాడని సంచలన ఆరోపణలు చేసింది. తనకు మత్తు మందు ఇచ్చి బేగంపేట రిసార్ట్లో అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా అతడితో తమ్ముళ్లతో మునవర్, షారుఖ్, ఇస్మాయిల్ తనపై కూడా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. బాధితురాలు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మేడం, అసలు ఏం జరిగింది? ఫస్ట్ నుంచి అతను ఏ విధంగా పరిచయం, ఎప్పుడు పరిచయం? సార్, అతను నాకు మేలో పరిచయం సార్. గట్టిగా మాట్లాడు. మే 17th పరిచయం సార్. యాక్చువల్గా మా షాప్ ఒకటి టూలెట్ ఉంది, ఎంటీ ఉంది, కాబట్టి నేను అది నో బ్రోకర్లో పెట్టాను సార్. దాంతో అలా వాళ్ళు వచ్చారు. అండ్ టూలెట్ అనేది ఆ షాప్కి ఉంది సార్, ముందు నుంచి పెట్టి ఉంది. కానీ యాక్చువల్గా అక్కడ మా వేరే నంబర్ ఉంది. 18th వాళ్ళు మొత్తం కన్ఫర్మ్ చేసి రెంట్ అడ్వాన్స్ ఇచ్చారు, 1 month రెంట్. దాని తర్వాత 28th రోస్ట్ కెఫే దగ్గర పిలిచారు. మా ఆఫీస్ దగ్గర రోస్ట్ కెఫే ఉంటుంది, అక్కడ పిలిచి వాళ్ళు అంటే ఇతను హిందూలాగా మారిపోయాడు అని చెప్పి సర్టిఫికెట్ చూపించడము, అండ్ అతని పేరు నవదుర్గా అని చెప్పి చెప్పడము. అంటే మీరు టూలెట్ బోర్డు పెడితే టూలెట్ బోర్డు చూసి మీ దగ్గరికి వచ్చాడా? యాక్చువల్ నో బ్రోకర్లో కూడా పెట్టాను సార్ అది నేను. ఓకే. సో దాని త్రూ అలా కాంటాక్ట్ అతను అయ్యాడు మాకు. అండ్ దాని తర్వాత మారిపోయాడు హిందూలాగా. 2 daysకే మారిపోయాను నీకోసం అని చెప్పి. 2 daysకే మీతో అంత బాండింగ్ ఎట్లా, అంత ర్యాప్ ఎట్లా పెరిగింది? 2 daysకే మీ అది తెలియదు సార్. నేను అంటే ఫర్దర్గా అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, నీ ఇన్నోసెన్స్ చూసి, నువ్వు ద వే ఆఫ్ అంటే బిహేవ్ చేయడం చూసి అలా నువ్వు నచ్చావు నాకు అని అంటే, అతనికి క్వశ్చన్ అడిగాను సార్ నేను. అంటే నీకు ముందు ఎలాంటి అంటే ఏమి రిలేషన్షిప్స్ లేవా, లేకపోతే నీకేం మ్యారేజ్ ప్రపోజల్స్ రాలేదా అని చెప్పి. యాక్చువల్గా అతన్ని ఆధార్లో ప్రకారం 32 years అతనికి. సో దాన్ని బట్టి నేను అడిగాను, పెళ్ళి ప్రపోజల్స్ ఏం రాలేదా అది అని అంటే, అతను ఏం చెప్పాడంటే 2020లో నాకు బ్రేకప్ అయిపోయింది. సో అప్పటి నుంచి నేను ఇంకా ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదు, నాకు ఏ అమ్మాయి నచ్చలేదు. నేను చూడంగానే ఫస్ట్ చూసిన వెంటనే నువ్వు నచ్చేసావు నాకు అని చెప్పి చెప్పాడు అతను. కానీ రోస్ట్ కెఫే దగ్గర అతను సర్టిఫికేట్ చూపించి వాళ్ళ తమ్ముళ్ళు కూడా అదే ఒప్పుకున్నారు సార్. అతను నీ కోసము మారిపోయాడు, ఇలా అసలు ముస్లిమ్స్ హిందూలాగా మారదు, కానీ ప్రేమ కోసం. నేను అన్నది ఏంటంటే, 2 రోజులలోనే మీకు అతనికి అంత పరిచయం ఎలా అనేది? పరిచయం అనేది అలా ఏం లేదు సార్. యూజువల్గా డాక్యుమెంట్స్ కోసం అడిగాను నేను. అండ్ అతను బిజినెస్లో హెల్ప్ చేస్తానని చెప్పాడు నాకు. యాక్చువల్గా నాకు బిజినెస్ అంటే ఇష్టం, ఫుడ్ బిజినెస్ అంటే ఇష్టం. ఆ బిజినెస్ విషయంలో మాట్లాడడం జరిగింది అతనితోటి. సో అతను కూడా పార్ట్నర్షిప్ లాగా ఉంటాను, ఇన్వెస్ట్ చేస్తాను అది ఇది అని చెప్పి కొంచెం నాకు చెప్పాడు. బిజినెస్ గురించి చెప్పడము, ట్రేడింగ్ నేర్పిస్తానని చెప్పాడు. సో అలా కన్వర్జేషన్ అయ్యింది సార్. 20 రోజు మాత్రం ఇలా సర్టిఫికేట్ చూపించి మారిపోయానని చెప్పి చెప్పాడు.
రైట్. 2 రోజుల తర్వాత తను బిజినెస్ పెడతామని మీ దగ్గరికి వచ్చాడు. తర్వాత ఏం జరిగింది? 20 రోజు మాత్రం అలా మారిపోయానని చెప్పి చూపించాడు. అండ్ తర్వాత ఫర్దర్గా తను మీకు ప్రపోజ్ చేశాడా? చేశాడు సార్. ఆ రోజే చేశాడు యాక్చువల్గా. 2 రోజులకి మీకు ప్రపోజ్ చేశాడు? సార్. ఓకే. ప్రపోజ్ చేశాడు. అండ్ అంటే అతని మాటలు ఎలా ఉన్నాయంటే ఇంకా నాకు ఎలా చెప్పడం జరిగిందంటే ఇంకా నేను వేరే వాళ్ళ గురించి ఇంకా పట్టించుకోవడం ఆపేశాను. అతను మేబీ అతని మాటల వల్ల తెలీదు, లేకపోతే బిహేవియర్ అలా అంత మంచిగా చూసుకోవడం కానీ, నా ఆఫీస్కి ఎంత వర్షం పడ్డా కానీ అందరు వచ్చేవాళ్ళు సార్ కలవడానికి ప్రతిరోజు. ఫుడ్ ఆర్డర్ చేయడము అండ్ బాగా కేర్ చూపించడం. ఎక్కువ ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఏమైందని చెప్పి దాన్ని అంటే చాలా దాన్ని ఇన్ డీటెయిల్గా దాన్ని తెలుసుకొని దానికి ఏదైనా సొల్యూషన్ చెప్పడం అలా చేసేవాడు. సో వాళ్ళ అంటే ఈ కొంచెం గ్యాప్లోనే అంత క్లోజ్గా అయిపోయారు సార్ ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ. యాక్చువల్గా నాకేం చెప్పడం జరిగిందంటే వాళ్ళ ఫ్యామిలీ లేదు అసలు, వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళకి అసలు ఎవరి ఫ్యామిలీ లేదు. సో వాళ్ళ మమ్మీయే అందరికీ చూసుకుంటుంది అని. వాళ్ళు ఉండేది ఇక్కడ? ఇప్పుడు మీరు షాప్ రెంట్కి ఇచ్చారు, ఉండేది ఇక్కడ వాళ్ళు? హైదరాబాద్లోనా సార్? షాప్లోనే ఉండేవాళ్ళ? వాళ్ళు బేగంపేటలో ఉండేవాళ్ళు సార్. బేగంపేటలో ఒక ఫ్లాట్, మాదాపూర్లో ఒక ఫ్లాట్ అని చెప్పి విన్నాను. మాదాపూర్ ఫ్లాట్కి అంటే నాకు తెలియదు అడ్రస్, కానీ బేగంపేట అయితే ఫర్దర్గా నాకు తెలిసింది అడ్రస్. తర్వాత వాళ్ళ అక్కతో మాట్లాడించారు సార్ వీడియో కాల్లో. యాక్చువల్గా ఇది మారిపోయాడు అది ఇది అని చెప్తే నేను నమ్మలేదు ఫస్ట్. దాని తర్వాత వాళ్ళ అక్కతో మాట్లాడితే వాళ్ళ అక్కని మీరు ఇష్టపడి చేసుకున్నారు కాబట్టి మాకేం ఇష్యూ లేదు, వాళ్ళ మమ్మీకి చెప్తాం అంటే కొంచెం ఆగి చెప్తామని చెప్పారు. యాక్చువల్గా వాళ్ళ మమ్మీకి హార్ట్ సర్జరీ అయ్యింది, హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి వాళ్ళ అక్క చెప్పడం, అతను చెప్పడం జరిగింది నాకు. సో వాళ్ళ అక్కది నంబర్ అవన్నీ తను బుర్కా వేసుకొని వీడియో కాల్లో మాట్లాడింది సార్. అడిగాను నేను, మేబీ అబ్బాయిల దగ్గర మీరు బుర్కా తీయరేమో, నేను అమ్మాయినే కదా బుర్కా తీసి మాట్లాడానని చెప్పి అడిగాను. అడిగితే జస్ట్ ఒక 2 seconds కోసం ఇలా తీసి మళ్ళీ వేసేసుకుంది. సరే మీ నంబర్ ఇవ్వండి, మీ అడ్రస్ ఇవ్వండి అని చెప్పి అడిగాను. లేదు మేమే వస్తాము తొందరలోనే కలవడానికి అని చెప్పి అని అన్నారు వాళ్ళ అక్క. దాని తర్వాత నేను ఏదైనా మళ్ళీ ఫర్దర్గా మాట్లాడదాము అని అనేలోపు వాళ్ళు ఫోన్ తీసేసుకొని వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత 24th 25th ఆ టైంలో రిసార్ట్కి మా ఫ్యామిలీ అందరు వస్తున్నారు నెల్లూరు నుంచి, రిసార్ట్కి వెళ్ళాలని చెప్పి అని అన్నారు అతను. అయితే మీ ఫ్యామిలీ ఇక్కడికి అంటే రిసార్టే ఎందుకు? రిసార్ట్ మీరే 2 రోజులకే మీరే కావాలని, మీరు ఒక సెక్స్ ఎడిక్ట్ అని, తర్వాత కావాలని మీరే రిసార్ట్ సెలెక్ట్ చేసి మరీ బుక్ చేశారని చెప్పాడు. సో నేను దానికి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, యాక్చువల్గా నాది బిజీ షెడ్యూల్ ఉంటుంది సార్ యూజువల్గా. నాకు ఇంట్లో ఉండడం ఇష్టం ఎక్కువ. ఆ టైం కోసం నేను వెతుక్కుంటుంటాను. నాకు వచ్చిన 2 days ఆఫ్, సాటర్డే సండే ఆఫ్ వస్తే నేను బయటికి వెళ్ళాలని అనుకోను అసలు. అలాంటిది నేనే బుక్ చేసి ప్రీ బుకింగ్ అంత ఉంటే నేను నా ఫ్యామిలీతో వెళ్తాను కదా సార్. నా ఫ్యామిలీతో వెళ్తాను నేను. అతనితో వెళ్ళాలని నాకు అలా ఏమన్నా పెట్టుకొని ఉన్నానా? అలా అయితే ఏం లేదు కదా సార్. అతను ఏమన్నా అంటే ఫ్యామిలీ వస్తుంది, మా అమ్మ వస్తుంది, హెల్త్ బాగాలేదు, నిన్ను కలవడానికి వస్తుంది అంటే నేను జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు ఏంటని చెప్పి కనుక్కోవడానికి నేను ఓకే అని చెప్పాను సార్. బుకింగ్ నేను చేశానని చెప్పాడు కదా సార్, దానికి అతని దగ్గర ప్రూఫ్లు ఏమైనా ఉంటే చూపించమని చెప్పండి. నేనే బుకింగ్ చేశాను. యాక్చువల్గా నాకు హైదరాబాద్లో అంతా నాకు సరిగ్గా తెలియదు ప్లేసెస్ కూడా. నాకు జస్ట్ నేను ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళడము అంతవరకే ఉంచుకుంటాను. అది ఎక్కడో మోయినాబాద్ అనే ఏరియా కూడా నాకు తెలియదు సార్ మేము చెప్పాలంటే. 2 క్యాబ్స్ ఆల్రెడీ బుక్ చేశాను మన కోసం అని చెప్పడం నాతోటి, అది చూపించడం కూడా నేను బుక్ చేశానని చెప్పి. అది ఫేకా నిజమా అని చెప్పి నువ్వు చెక్ చేయలేదని ఫర్దర్గా నన్ను అడుగుతున్నారు. అలాంటి అంటే ఆ టైంలో ఇలా మనుషులు ఉంటారని నాకు తెలియదు సార్ మెయిన్గా. సరే వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది, వాళ్ళ అమ్మ వస్తుంది, ఆ రెస్పెక్ట్తో నేను వెళ్ళడం జరిగింది. కానీ నువ్వెందుకు అంటే నువ్వే బుక్ చేసి తీసుకెళ్ళావు అని చెప్తున్నారు కదా సార్. అలా అయితే ఏం జరగలేదు అక్కడ.